తల్లి గర్భంలోకి వస్తే కష్టాలు స్టార్ట్ అవుతాయి. తల్లి గర్భంలోకి రాకుండా ఉండాలంటే మనకేం కావాలి? జన్మరాహిత్య స్థితి. జన్మే లేకుండా ఉంటే కష్టం లేదు. ఫస్ట్ దానికంటే ముందే ఉండాలి దుఃఖరాహిత్య స్థితి. ఫస్ట్ దుఃఖం ఉండకూడదు. దుఃఖం ఎప్పుడు పోతుంది అంటే మనం ధ్యానంలోకి వస్తూనే దుఃఖం పోతుంది. ఎందుకంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అంటుంటే సగం దుఃఖం బాయ్. ఎప్పుడైతే జ్ఞానం వస్తూనే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, ఈ జన్మలో పూర్వం కావచ్చు గత జన్మల్లో కావచ్చు వాటి చర్యలు కర్మల వల్ల మనకేదైతే ఇప్పుడు అనుభవిస్తున్నవన్నీ నా వాస్తవమే, ఇంకోని నిందించడానికి లేదు, నేనే అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఇట్లా జ్ఞానం వస్తూనే ఉంటే కష్టాలు పారిపోతూనే ఉంటాయి. తర్వాత అదేమంటారంటే దాన్ని పత్రిసారి ఏం చెప్పినట్టు చక్కగా నిర్వాణము అని చెప్పిండు. నిర్వాణం అంటే దుఃఖము లేకుండా ఉండడము, దుఃఖరాహిత్య స్థితి. తర్వాత దుఃఖరాహిత్య స్థితికి వచ్చిన తర్వాత చాలామంది సిద్ధుల వెంటబడి దాన్ని వదిలేస్తారు. సాధన మనం కంటిన్యూషన్ చేసినట్టయితే పరినిర్వాణము. పరినిర్వాణం అంటే జన్మరాహిత్య స్థితి. కర్మచక్రంలో నుంచి బయటపడతాం మనం, పరినిర్వాణ స్థితి. తర్వాత ఇంకా సాధనను వదిలిపెట్టుకుంటా ఎవరైతే ఇంకా సాధన చేస్తారో అప్పుడు నిష్కామ కర్మస్థితి వస్తుంది మనకు.